హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగస్య అన్లిమిటెడ్. ఈరోజైతే నేను 6 మంత్స్ బేబీకి ఇంట్లోనే సెర్లాక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం అయితే నేను ఒక బౌల్ అయితే తీసుకుంటున్నాను. దాంట్లోకి ఒక 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకుంటున్నాను. అండ్ 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి మనకి 1 గ్లాస్ ఆఫ్ పెసర్లు అయితే యాడ్ చేసుకుంటున్నాను. పెసర్లు లేదా పెసరపప్పు ఏదైనా పర్వాలేదండి. మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ పెసరపప్పు మాత్రమే ఎందుకు తీసుకుంటున్నానంటే 6 మంత్స్ బేబీకి ఫస్ట్ టైం మనం సాలిడ్ ఇస్తున్నాం కదండి. సో ఈజీగా డైజెషన్ అవ్వడానికి నేను ఇలా తీసుకుంటున్నాను. ఇది నాకు పెడియాట్రిషియన్ ఇచ్చిన సలహా అండి. కొంతమంది అయితే అన్ని పప్పులు కలిపి తీసేసుకుంటారు, కానీ అలా తీసేసుకోకూడదు. వీటిని బాగా వాష్ చేసుకున్న తర్వాత 2 to 3 అవర్స్ అయితే వాటర్ పోసి బాగా నానబెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, పెసర్లు అయితే బాగా నానిపోయాయి. ఇలా నానిపోయిన పెసర్లు అండ్ బియ్యంని ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకోండి. దానిపైన పల్చగా అయితే స్ప్రెడ్ చేసుకోండి. ఈజీగా త్వరగా ఆరిపోవడానికి చాలా పల్చగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోండి. మొత్తం వాటర్ అంతా ఆరిపోయేంత వరకు ఒక 2 to 3 అవర్స్ అయితే టైం పడుతుందండి. ఇలా 2 to 3 అవర్స్ అయితే వీటిని మంచిగా ఆరబెట్టుకోవాలి. ఈ రైస్ అండ్ పెసరపప్పు బాగా ఆరిన తర్వాత వీటిని అయితే మనం రోస్ట్ చేసుకోవాలండి. వీటిని మనం ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవచ్చు అండి. 2 to 3 అవర్స్లో ఈజీగా ఆరిపోతాయి పూర్తిగా. లేదంటే ఓవర్ నైట్ అలా వదిలేసామంటే ఈజీగా ఆరిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా పూర్తిగా ఆరిపోవాలండి. అంటే తడి లేకుండా పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా ఉంటాయి రైస్ అయితే. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకోవడానికి ఇవి రెడీగా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఈ ఆరిపోయిన రైస్ అండ్ పెసరపప్పుని సపరేట్గా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. పెసరపప్పు కూడా పూర్తిగా ఆరిపోయింది, చూస్తున్నారు కదా. ఇలా సపరేట్గా తీసుకున్న బియ్యము అండ్ పెసరపప్పుని ఇప్పుడైతే రోస్ట్ చేసుకుందాము. దానికోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టేసుకోవాలి. గిన్నె కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లోకి అయితే ఆరబెట్టుకున్న రైస్ అయితే తీసుకుంటున్నాను. 10 minutes బాగా రోస్ట్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. అలా కాకుండా ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. ఇవి బాగా రోస్ట్ అయ్యాయని తెలియాలంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి రోస్ట్ అయిన తర్వాత. అలా కూడా మనం ఇవి రోస్ట్ అయిపోయాయి అనేసి తెలుసుకోవచ్చు. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన వీటిని సపరేట్గా ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే గిన్నెలోకి మళ్ళీ పెసర్లు అయితే యాడ్ చేసుకోవాలండి. వీటిని కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా దించేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. వీటితో పాటు కొంచెం జీలకర్ర అయితే నేనైతే రోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే డైజెషన్కి చాలా బాగా యూజ్ అవుతుందండి జీలకర్ర. సో అందుకనే ఒక 1 tablespoon ఆఫ్ జీలకర్ర అయితే గిన్నెలో వేసేసుకొని దాన్ని కూడా మంచిగా రోస్ట్ చేసేసుకోవాలండి. ఈ రోస్ట్ చేసుకున్న బియ్యము, పెసరపప్పు అండ్ ఈ జీలకర్ర మూడింటిని కలిపి మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే రైస్ అండ్ జీలకర్ర, దాని తర్వాత పెసరపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. వీటిని బాగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తటి పొడి అయ్యేంత వరకు మిక్సీ అయితే చేసేసుకోవాలి. పొడి అయితే మెత్తగా అవ్వాలండి, లేదంటే డైజెషన్ అవ్వడం కష్టంగా ఉంటుంది అండ్ ఉడకడానికి కూడా చాలా టైం పడుతుందండి మనం ఉగ్గు ప్రిపేర్ చేసుకునేటప్పుడు. సో ఇలా మెత్తగా పేస్ట్లా అయ్యేంత వరకు బాగా మిక్సీ చేసుకోవాలండి. తర్వాత ఈ పౌడర్ని మనం ఒక ఎయిర్ కంటైనర్ బాటిల్లోకి అయితే తీసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. సెర్లాక్ పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే స్టోర్ చేసి పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి దానిపైన ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ వాటర్కి 1 స్పూన్ పౌడర్కి 1 గ్లాస్ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. సో నేను ఇలా చిన్న గ్లాస్ వాటర్ అయితే తీసేసుకొని
దాంట్లో పోసేసుకుంటున్నాను గిన్నెలోకి. దీన్నైతే మీడియం ఫ్లేమ్లో బాగా బాయిల్ అయ్యేంత వరకు, వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలండి. ఇలా మరుగుతున్న వాటర్లోకి మనమైతే పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ కూడా మనం డైరెక్ట్గా యాడ్ చేయకూడదు. ఒక బౌల్లోకి కొంచెం పౌడర్ తీసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పౌడర్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఆ ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత దాన్ని మనం ఈ బాయిలింగ్ వాటర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక స్పూన్తో అయితే ఉండలు లేకుండా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా చిన్న చిన్న ఉండలు ఏమీ లేకుండా నీట్గా మిక్స్ అయితే చేసుకోవాలి దీన్ని. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇప్పుడైతే మనం వాటర్లోకి అయితే యాడ్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, వాటర్ అయితే బాగా బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు దీన్ని మనం వాటర్లోకి యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మనం బాగా కలుపుకోవాలండి. కలుపుతూ అయితే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా థిక్ పేస్ట్ లాగా అయ్యేంత వరకు దీన్ని అయితే ఉడికించుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా మంచిగా థిక్గా పేస్ట్ లాగా అయితే అవుతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత దీన్ని మనమైతే కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి, లేదంటే చల్లారాక బాగా గట్టిపడుతుంది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఉగ్గులోకి అయితే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే ఆవు నెయ్యిని అయితే వాడుతున్నానండి. నెయ్యి పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుందండి. కొంతమంది బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా యూజ్ అవుతుందని అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. ఇలా కలుపుకున్న ఈ ఉగ్గునైతే మనం ఒక చిన్న బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, కొంచెం చల్లారిన తర్వాత కొంచెం థిక్గా పేస్ట్ లాగా అయితే అయ్యింది. దీన్ని ఒక గిన్నెలోకి అయితే సర్వ్ చేసేసుకొని తర్వాత పిల్లలకైతే తినిపించుకోవచ్చు. మన హోమ్ మేడ్ సెర్లాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే హెల్దీ అండ్ అలాగే ఈజీగా డైజెషన్ అయితే అవుతుందండి. పిల్లలకి మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఈ స్మెల్ చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.